మాకు ఇంట్లో అదో పెద్ద సమస్య అనమాట. సరే అప్పటికే ఆ డోర్ మ్యాట్లు వేసాం. ఒక్క రవ్వ తలుపు తెస్తే దన్మని వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి కంప్లైంట్ అప్పట్లో పెట్టా 2019 బిఫోర్, ఇప్పుడు కాదు. కంప్లైంట్ పెట్టా. పెడితే ఇదే ఈ ఆన్లైన్ ఫోన్ అన్నారు కదా, అప్పుడు పెట్టా అనమాట. పెట్టి నేను విజయవాడ వచ్చా. నేను వచ్చిన రోజునే వాళ్ళు వచ్చారు. వచ్చేసేసి సార్ దోమల మందు కొట్టేశాను సార్, సంతకం పెట్టమన్నారు. ఎప్పుడు కొట్టావయ్యా అన్న. అంటే ఇందాకనే కొట్టేశాను సార్ అన్నారు. కావాలండి మళ్ళీ కొడతామని చెప్పేసి పైన పిచికారి కొడుతున్నారు. అది ఉందేమో 100 గజాల స్థలాలు. నువ్వు ఆ బయట ఎట్టేట మందు కొడితే నాకేం పరిష్కారం అవుతుంది అని అడిగా నేను. అడిగితే మీరు ఒక్క నిమిషం ఉండండి సార్ ఇదే అని చెప్పి ఒక పేపర్ పట్టుకొచ్చాడు. రాసేసారు, దాంట్లో వాళ్ళే రాసేసుకున్నారు. ఏమని, ఇట్లాగా దోమల మందు కొట్టేశాము, పరిష్కారం అని చెప్పి. నాకు నువ్వు సరిగ్గా కొట్టకుండా నేనెట్ట సంతకం పెడతానన్నా. నేను కాస్త ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి అడిగా. అప్పుడు అయితే దీనికి పరిష్కారం ఎట్టా కాదండి, బాల్స్ తెప్పిస్తానని రెండో రోజుకి అదేదో బాల్ అట, ఒక బాల్ వేస్తే 7 రోజుల పాటు దోమలు పుట్టదట, మళ్ళీ పోతాయట. అది బాగా స్మెల్ వస్తుంది అని చెప్పి ఆ లోపలికి ఎక్కడైతే దోమలు పుడతాయో ఆ ప్రదేశంలో వేశారు, అటొకటి ఇటొకటి. అప్పుడు సంతకం పెట్టమన్నారు. అప్పుడు పెట్టా. 3వ రోజుకల్లా దోమలు వచ్చినాయి మళ్ళీ.